హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నులందరికీ కూడా కేంద్రం కీలక ప్రకటన జారీ చేయడం అయితే జరిగిందనమాట. పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించినటువంటి 6,000 రూపాయల పెంపు పైన కేంద్రం కీలక ప్రకటన జారీ చేసిందండి. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా మరి రైతన్నుల శ్రేయస్సు కోసం ఎన్నో రకాల పథకాలని అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నాయి. అదేవిధంగా మన పీఎం నరేంద్ర మోదీ గారు రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ ఉద్దేశించి రైతన్నులందరూ కూడా ఎంతగానో ఎప్పటి నుంచి ఎదురు చూస్తూ ఉన్నారంటే ఈ పీఎం కిసాన్ నుంచి సమ్మాన్ నిధి సహాయం అనేది 6,000 నుంచి 10,000 రూపాయల వరకు పెంచాలని చెప్పేసి ఎప్పటి నుంచో ఒక ప్రతిపాదన అయితే ఉందన్నమాట. మరి దీనిపైన కేంద్రం కీలక ప్రకటన జారీ చేయడం అయితే జరిగింది. దీంతో పాటుగా రైతులు ముఖ్యమైన ఈ 3 పనులు చేసుకుని సిద్ధంగా ఉంటేనే డబ్బులు అనేవి ఖాతాల్లోకి జమ అవుతాయని చెప్పేసి మరొక ప్రకటన కూడా రావడం అయితే జరిగిందనమాట. మరియు పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించిన 6,000 రూపాయల సహాయం అనేది పెంచుతుందా కేంద్రం అనే పూర్తి సమాచారం ఈరోజు డీటెయిల్ చేసుకుందాము. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మరి రైతన్నల కోసం అందించేటువంటి మరొక ముఖ్యమైన పథకం ఏంటని చెప్పేసి ఈ 2 పథకాల గురించి కీలక ప్రకటనలు ఏంటి అని చెప్పేసి క్లియర్ అండ్ క్లారిటీగా తెలియజేస్తాను. వీడియోని ఫస్ట్ నుంచి ఎవరి వరకు చూడండి. అదేవిధంగా నాకు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతామండి. ఏపీలో మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతన్నల శ్రేయస్ని దృష్టిలో పెట్టుకుని ఎన్నో రకాల పథకాలను అయితే తీసుకోవడం అయితే జరిగింది. దీంట్లో ముఖ్యంగా మనం చూసుకుంటే అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతన్నలకి ఏటా 14,000 రూపాయలు అందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. దీంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం పీఎం సమ్మాన్ నిధికి సంబంధించి 6,000 రూపాయలు రైతన్నలకి కేంద్ర ప్రభుత్వం నుంచి రావడం అయితే జరిగిందనమాట. ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద సంవత్సరానికి అందిస్తున్న 6,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని పెంచే ప్రతిపాదన ప్రస్తుతం ఎప్పటి నుంచో ఉంది. మరి ఈ డబ్బులు పెంచుతారా లేదా అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు. 23వ విడత దేశవ్యాప్తంగా 9.44 కోట్ల మంది రైతులకు దాదాపుగా 18.895 కోట్లకు పైగా నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి జమ చేసినట్లు లోక్సభ వెల్లడించింది. అంటే 9.44 కోట్ల రూపాయలను దాదాపుగా 18,895 కోట్లకు పైగా రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులు అనేవి జమ చేయడం అయితే జరిగిందన్నమాట. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పలు కీలక అంశాలపైన కేంద్ర ప్రభుత్వం లోక్సభలో క్లారిటీ ఇచ్చింది. 2026 జూలై 21న జరిగిన లోక్సభ సమావేశంలో అడిగిన ప్రశ్నలకు వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ సహాయక మంత్రి రామ్నాథ్ ఠాగూర్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఇందులో 23వ విడత కింద లబ్ధి పొందిన లబ్ధిదారుల యొక్క సంఖ్య, ఇప్పటివరకు విడుదల చేసిన మొత్తం నిధులు, అర్హులైన రైతుల ధృవీకరణ ప్రక్రియ, అలాగే వార్షిక ఆర్థిక సహాయాన్ని 6,000 నుంచి పెంచే అంశంపై ప్రభుత్వం తన వైఖరిని అంటే పెంచుతామా లేదా అన్న విషయం పైన క్లారిటీ ఇవ్వడం అయితే జరిగింది. మంత్రి తెలిపిన వివరాల ప్రకారం పీఎం కిసాన్ పథకం కింద 23వ విడత ద్వారా దేశవ్యాప్తంగా 9,44,34,34,650 మంది రైతులకి యొక్క డబ్బులు అందించామని చెప్పి ఆయన చెప్పడం అయితే జరిగింది. ఈ విడత కింద కేంద్ర ప్రభుత్వం రైతుల యొక్క బ్యాంకు ఖాతాల్లోకి 18.895 కోట్ల రూపాయలను నేరుగా జమ చేసింది. ఈ వివరాలు కూడా 2026 జూలై 16 నాటికి నమోదైన గణాంకాల ఆధారంగా వెల్లడించబడ్డాయి. అదేవిధంగా పథకం ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం రైతులకు 23 విడతల ద్వారా దాదాపుగా 4.46 లక్షల కోట్లకు పైగా ఆర్థిక సహాయాన్ని పంపిణీ చేసినట్లు మంత్రి తెలిపారండి. ఈ పథకం ద్వారా ప్రతి అర్హత ఉన్న కుటుంబానికి కూడా సంవత్సరానికి 6,000 రూపాయల చొప్పున 3 విడతల్లో నేరుగా బ్యాంకు ఖాతాలోకి జమ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇటీవల కొంతమంది రైతులు భూమి రికార్డులు, ఆధార్ లింకింగు, ఈకేవైసీ వంటి సమస్యల కారణంగా పథకం యొక్క ప్రయోజనాలు పొందలేకపోతున్నారు. దీనికి స్పందించిన కేంద్రం పీఎం కిసాన్ పథకం కింద ప్రయోజనం పొందాలంటే భూ రికార్డులు ధృవీకరణ అంటే ల్యాండ్ సీడింగ్ కానివ్వండి, ఈకేవైసీ కానివ్వండి పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆధార్ను బ్యాంకు ఖాతాతో లింక్ చేసుకోవాలి. అదేవిధంగా ఫోన్ నెంబర్ కూడా లింక్ చేసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు ధృవీకరించిన అర్హులైన రైతులకు తదుపరి విడతల్లో సకాలంలో నిధులు బదిలీ చేస్తామని, అత్యంత కీలకంగా ప్రస్తుత సంవత్సరానికి అందిస్తున్న 6,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని పెంచే ఆలోచన ఉందా లేదా అన్న ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇచ్చింది. ప్రస్తుతానికి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద సంవత్సరానికి 6,000 రూపాయలు అందిస్తున్నాము. ప్రస్తుతానికి ఈ ప్రతిపాదనను ఈ డబ్బుల్ని పెంచే అవకాశం లేదు అని చెప్పేసి మంత్రి వెల్లడించడం జరిగింది. దీంతో మరి పీఎం కిసాన్ 6,000 రూపాయలు పెంచుతారు అన్న ఊహాగానాలకు కేంద్రం దీనికి తెరదించిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ఎంతమందికి లబ్ధి 23వ విడతలో పొందారని చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 38,89,936 మంది రైతులు పీఎం కిసాన్ ద్వారా సహాయం పొందారు. వీరి ఖాతాల్లో మొత్తం 7,000
7,700 కోట్ల రూపాయలు జమ అయ్యాయి. కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన తాజా వివరాలతో పీఎం కిసాన్ పథకం దేశంలోని కోట్లాది మంది రైతులకు ఇప్పటికే కీలక ఆర్థిక సహాయంగా మారుతోంది. అయితే పథకం ప్రయోజనాలు నిరంతరంగా పొందాలంటే రైతులు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఆధారు బ్యాంకు ఖాతాకి అనుసంధానం చేయాలి. భూ రికార్డులు సక్రమంగా ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నులు ఉన్నారో వారందరూ కూడా ఒక విషయాన్ని గమనించాలి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.